నమస్తే ఉమర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోటీలు నిర్వహించబడ్డాయి. మహబూబ్ నగర్లో తెరాస లీడర్ మహమ్మద్ సల్మాన్ నాయకత్వంలో మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి కప్ అని పిలువబడే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడింది. ఈ టోర్నమెంట్లో ఈ రోజు ఫైనల్ జరిగింది. ఫైనల్లో విజేత జట్టుకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ ముఖ్యమంత్రి కప్ను తన చేతులతో అందజేశారు. He is going to successfully win this match, the final match. Excellent captaincy and a great total overs. And what a game it has been. 4 balls. Last 4 balls left. And it's gone for the bigger one. And Mohsin comes underneath it and picks it up easily. క్రీడల పట్ల ఇంట్రెస్ట్ వచ్చినట్టు చేయాలని చెప్పి వారే స్వతహాగా ఇవాళ ఒక 60 మంది టీంలతో గత వారం 10 రోజులుగా టోర్నమెంట్ నిర్వహించి ఎంపీఎల్ మ్యాచెస్ నిర్వహించి ఈరోజు ఎంసీఎల్ మ్యాచెస్ నిర్వహించి ఈరోజు వారందరికీ నగదు ప్రైజ్తో పాటుగా వాళ్ళకి మెడల్స్ ఇవ్వడం చాలా సంతోషం. భవిష్యత్తు తెలంగాణలో ఖచ్చితంగా కూడా ఒక మంచి క్రీడా పాలసీని కూడా తీయబోతున్నాం. ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సబ్ కమిటీని కూడా క్రీడా పాలసీ తయారు చేయాలని చెప్పి వేసేయడం జరిగింది. దేశంలో ఎక్కడ లేనటువంటి క్రీడా పాలసీని తెలంగాణ రాష్ట్రంలో తేవాలని చెప్పని కసరత్తు జరుగుతూ ఉంది. క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కానీ ఎడ్యుకేషన్లో కానీ ఇవ్వాలని ఇప్పటికే జీవోలు ఇచ్చినాం. నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పారితోషికం పెంచినాం. ఒలింపిక్లో ఆడినటువంటి వాళ్ళకు కూడా అత్యధికంగా వాళ్ళకు నగదు పారితోషికం పాటుగా ప్లాట్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. క్రీడలకు భవిష్యత్తులో పెద్దపీట ఖచ్చితంగా గ్యారంటీ చేస్తాం. భవిష్యత్తులో ప్రతి గ్రామంలో కూడా క్రీడా మైదానాల్లో స్కూల్ పిల్లలకు మంచిగా ఆడేటట్లు ఎంకరేజ్ చేసేటట్లు టోర్నమెంట్లు నిర్వహిస్తూ వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కూడా మేము చేస్తూ ఉన్నాం. కనుక మరి పిల్లలందరూ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఏదో క్రీడ వాళ్ళకు అవసరం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా చదువు కన్నా ఎంత దృష్టి పెడతామో చదువుతో పాటు ఈ సమాంతరంగా వాళ్ళ ఇంట్రెస్ట్ నుండి క్రీడల మీద దృష్టి పెట్టి వాళ్ళను ఎంకరేజ్ చేయాలని చెప్పి భవిష్యత్తులో ఒక మంచి క్రీడా పాలసీని తీసుకొచ్చి తెలంగాణకు యువతకు ఇస్తామని మరి యువకులందరూ కూడా అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు వేలాది ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. మొన్ననే దాదాపు 26,000 మందికి ప్రమోషన్స్ ఇచ్చి ఖాళీలు గుర్తించి ఈ 10 రోజులలో ఆ ఖాళీలన్నీ కూడా నోటిఫై చేయబోతా ఉన్నారు. కనుక మరి క్రీడాకారులందరూ యువకులు డిగ్రీ ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి రిక్రూట్మెంట్కు అందరు సిద్ధం కావాలి. మీరందరూ కూడా క్రీడల్లో ఎట్లయితే గెలవాలని తప్పంటో ఎట్లయినా ఉద్యోగం సంపాదించాలి దాంతో మీరందరూ కూడా ప్రిపేర్ అయ్యి ఉద్యోగ అవకాశాలు చేయాలి. మరి రానటువంటి వాళ్ళు నిరుత్సాహపడకుండా ప్రైవేట్ లెవెల్లో కూడా ఎన్నో అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. హైదరాబాద్లో కనుక ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ గారు ఎన్నో ఇండస్ట్రీ తేవడం జరిగింది. కనుక అక్కడ కూడా స్థానికులకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉంది. కనుక మరి భవిష్యత్తులో ఒక మంచి అవకాశాలు యువత ఉంటుందని చెప్పని మీ సందర్భంగా తెలియజేస్తున్నా. మహబూబ్ నగర్ మండలం రేగడి గడ్డ తాండాలో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ జిల్లా రేగడిగడ్డ తాండాలో 66,10,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. రూపాయలు 9,50,000 రూపాయల వ్యయంతో నిర్మించిన వాటర్ ట్యాంక్ను, రూపాయలు 20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, రూపాయలు 12,60,000తో నిర్మించిన వైకుంఠధామం, రూపాయలు 2 లక్షల వ్యయంతో నిర్మించిన హనుమాన్ టెంపుల్ కాంపౌండ్ వాలు, 22 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి భూమి పూజ కార్యక్రమంలో కూడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. అందరు దూరం దూరం ఉండండి కొంచెం ట్రాన్స్ఫర్ షిఫ్ట్ చేసి ఈ డెమాలిషన్ చేసేయండి.
కట్టి మంచి కట్టి చేసి దీన్ని మెయిన్ రోడ్కు ఒక 4-5 సెట్లు చేసి వీళ్ళ కమ్యూనిటీకి అయితే దీన్ని మిగతా దాన్ని ఏం చేద్దామంటే నార్త్ ఏదైతే మొత్తం షెడ్ వేయాలి. ఇప్పుడు మన మ్యారేజ్ షెడ్ ఉంటుంది, ఆడ మాత్రం రూల్స్ కట్టాలి. అట్లా కాదు, ఇప్పుడు మనకి ఎంత ఉంది అమౌంట్? ఎంత 20 ఉంది. బట్ 20 ఉన్నది అన్నప్పుడు 20 గ్యాస్కి రూమ్స్ తర్వాత 20. టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కింది స్థాయి నుంచి కృషి చేద్దామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కొత్తకోట దయాకర్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీవన్ అన్నారు. శుక్రవారం రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో పార్టీ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనలో లొసుగులు ఉన్నాయి. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి కేసీఆర్ కుటుంబం లాభపడుతుంది. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక తెలంగాణ కోరుకున్నాము. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో కేసీఆర్ ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఆచరణలో అమలు కాని మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 6.5 సంవత్సరాల కాలంలో సాధించినది ఏమీ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 70 కోట్లు అప్పు ఉండేది. కానీ నేడు 3.50 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టాడు. కాళేశ్వరం పేరుతో తెలంగాణలో దోపిడీ జరిగింది అని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి వచ్చాక కేసీఆర్ నరేంద్ర మోడీకి లొంగిపోయారు. రైతులకు కన్నీళ్లు తెప్పించే రైతు వ్యతిరేక చట్టాలకు సానుకూలంగా కేసీఆర్ వ్యవహారం ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ వలన తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం లేదని, ఆయన ఈ బడ్జెట్ పైన ఎందుకు కేసీఆర్ ప్రశ్నించడం లేదని సూటిగా ప్రశ్నించారు. రైతు ఉద్యమము ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలు పూర్తిగా తప్పని ఒక రైతుగా నేను అనజాలను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ రైతు చట్టాలు పూర్తిగా ఆచరణయోగ్యం కాదనేది నేను. దాంట్లో ఉన్న లొసుగులు ఉన్నాయి, వాటి పట్ల తెలుగుదేశం పార్టీ పూర్తి వ్యతిరేకత తెలియజేస్తూ ఉంది. ఒకటి ఎంఎస్పి, మినిమం సపోర్టింగ్ ప్రైజ్ అన్నది ఖచ్చితంగా ఫిక్స్ అయిపోవాలా, చట్ట పద్ధతి రావాలన్నది. ఎస్ రావాల్సిందే. దానికి తోడు ప్రతి సంవత్సరము దాన్ని రివ్యూ చేయాలా, రీఆర్గనైజ్ చేయాలా. అంటే ఈ సంవత్సరం డీజిల్ ధర 100 రూపాయలు అంటే వచ్చే సంవత్సరం 100 పెరిగినప్పుడు మనం వాడే పిండి సంచుల ధర ఫాస్ఫేట్ 1200, 1300, 1600, 1800 పోయినప్పుడు నాటు కూలీలు 1800, 2000కి నాటుబడే నాటు కూలీలు కానీ కలుపు కూలీలు కానీ 5000, 6000కి పోయినప్పుడు దాని ధర పెరగాల్సిందే కదా. అదే ఉద్యోగస్తులకు మీరు రివ్యూ చేస్తున్నారా లేదా? పిఆర్సీ రివ్యూ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ఉద్యోగస్తుల శాలరీ, శాసనసభ్యుల శాలరీ, పని చేయకుండా ఇసుక బుక్కేటటువంటి మాది శాసనసభ్యుల శాలరీలు కూడా. నేను కూడా గతంలో శాసనసభ్యులు కాబట్టి రివ్యూ చేసి పెంచుతున్న మీరు ఈ రైతులకు ఎంఎస్పీ ఎందుకు పెంచరు? ప్రతి సంవత్సరం ఎంఎస్పీ రివ్యూ చేయాల్సిందే, పెంచాల్సిందే. దానికి తప్పుడు నిర్ణయం తీసుకుందో ఐ అప్రిషియేట్ మిస్టర్ ఈటెల రాజేందర్ గారిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఆ గొంతు విప్పినందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా. ప్రభుత్వంలో ఉండి కూడా రైతాంగం పట్ల పోరాటం చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇలా రైతుల కోసం మీరు ఖచ్చితంగా ఐకేపీ కేంద్రాలు ఉండాల్సిందే, కొనుగోలు కేంద్రాలు ఉండాల్సిందే అని ఆయన అయితే అన్నాడో ఐ అప్రిషియేట్ ఇట్. ఎందుకున్నాయండి? నువ్వు ఆదాయ నీళ్ళను పెట్టు, అమ్మా నీళ్ళను పెట్టు, కార్పొరేట్ వ్యవస్థలను తీసుకురా, రైతులకు మేలు చేయడానికి తీసుకురా. వాళ్ళని మాత్రమే పెట్టి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పర్చేజర్లను తీసేస్తే వాడు ఢిల్లీలో కంపెనీ పెట్టుకొని వీడికి వచ్చామంటే మనం అమ్ముతామా? వీడికి వచ్చామంటే మనం అమ్మగలుగుతామా? అమ్మలేము. కాబట్టి వీళ్ళు ఉండాల్సిందే. సమన్వయం సాధించండి రెండింటి మధ్యలో. అది ఆ రకంగా కోఆపరేటివ్ సొసైటీలు కానీ మార్కెట్లు కానీ తీసేయొద్దని మేము కోరుతా ఉన్నాం. ఎంఎస్పీ ప్రతిసారి రివ్యూ కావాలి, ప్రైస్ ఫిక్స్డ్ ఉండాలి. ఇది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం రైతాంగం విషయంలో. మిగతా విషయాల్లో అంత పెద్ద ఇబ్బంది పట్టుదలలు కూడా రైతులకు ఉన్నట్టుగా నేను అనుకోవడం లేదు. ఒక రైతుగా నేను భావించింది ఇది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడా డెఫినెట్గా అదే వైపుగా ఉంటుందనేది కూడా నేను పూర్తిగా విశ్వసిస్తూ అదే రకంగా మేము మా సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేస్తూ, ఏదైతే భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయో, ఏదైతే దౌర్జన్యంగా భూములు ఆక్రమిస్తూ ఉన్నారో వాటి విషయంలో కూడా తప్పకుండా ఈ సమన్వయ కమిటీ మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మహబూబ్నగర్లో కూడా పాత పార్టీ ఆఫీసులో కొన్ని లొసుగులు ఉన్నందువల్ల తీసేయడం జరిగింది. దాన్ని మళ్ళీ కొత్త పార్టీ ఆఫీస్ స్టార్ట్ చేయడం,
నేను కానీ బక్క నరసింహులు గారు కానీ సీతమ్మ గారు కానీ మరి జీవన్ కుమార్ గారు కూడా రెగ్యులర్గా ఇక్కడికి వస్తారు. ఈ సమన్వయ కమిటీలు అందరూ కూడా సమన్వయం చేస్తూ ముందుకు పోతాం. అధికారం కోసం కాదు, ప్రతిపక్ష పార్టీకి ఒక వాచ్ డాగ్లా ఐలా పనిచేయడానికి, ఎప్పటికప్పుడు సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోవడానికి, ప్రజా సమస్యల పట్ల పరిష్కారానికి కృషి చేసేటువంటి విధంగా మేము ముందుకు తీసుకుపోతామని మీకు అందరికీ తెలియజేస్తూ, మొన్నటికి మొన్న బడ్జెట్లు వచ్చినాయి. వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా, వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా, వలస జిల్లా చెప్పుకోవడానికి స్లోగనే తప్ప ఏ ఒక్క రాయితీ కానీ ఒక్కటి రాలా. తెలంగాణలో అంటువ్యాధి నుండి ప్రజలను రక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా రేషన్లను పొందడంలో ఓటీపీ మరియు ఐర్యాష్ పద్ధతిని అనుసరించాలని ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే డీలర్లు కూడా రేషన్ షాపుల్లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజలకు రేషన్లు అందిస్తున్నారు. కోస్కీ డీలర్ ఎండి జహంగీర్, పోస్ట్ మాస్టర్ గాంధీబాబు సిటీ ఇండియా న్యూస్కు ఆధార్ లింక్ గురించి వివరాలు ఇచ్చారు. नंबर बोलो फ्रेंड, मोबाइल नंबर नहीं, वो ओटीपी नंबर आना 6 नंबर है नहीं यार, ऊपर वाला है ये नंबर 620 039 जो ओटीपी तरीके का है तो इसके लिए क्या होना पड़ेगा? था पहले फिंगरप्रिंट निकाल देके आइरिश या ओटीपी निकालिए. फर्स्ट आइरिश से देखना है अपन, अगर आइरिश नहीं चला तो ओटीपी पूछ के पब्लिक को डालने का ओटीपी फोन होना जरूरी है. फर्स्ट आइरिश से देखने का है, आइरिश नहीं रहने पर ओटीपी का ये करने का. किसी आइरिश भी ये ले रहा है तो फिर क्या आइरिश नहीं रहा तो ओटीपी नंबर आता, अगर ओटीपी भी नहीं रहा तो ओटीपी करा लगा के चावल जब तक लिंक नहीं कराए जब तक चावल नहीं मिलेगा. तो पहले जो पुराने तरीके का था जो फिंगरप्रिंट था तो उस तरीके से चावल हासिल कर सकते नहीं हासिल कर सकते. इसके लिए कुछ वैसे आदर्श चाहिए. आर्डर्स तो नहीं, अगर ओटीपी करा तो 3 दिन के अंदर ओटीपी आ जाता है. तो ये लोग से ये हो जाता है, मतलब महीनों हो जाते हैं. ये महीने में इसके पास भी नहीं है, अगर उसमें घर में बाजू वाला अगर हाँ उनके फोन को भी अगर लिंक करा के अपन लेके आए तो नंबर पे ओटीपी आता है. बाजू वालों का भी नहीं, क्या क्या आता है आज तो फिर हर जने के पास फोन है. अगर फोन नहीं रहने की वजह बाजू वालों का फोन से भी नंबर पे ओटीपी आ जाता है. और कोई रिलेशन से कोई भी उनका भी आ जाता है. मैं लिंक कराया था तब टाइम ज़्यादा हो जाता. लिंक कराने ये महीने के चावल जाता 4 दिन में हो जाता. ये महीने के चावल उनको मिल सकते हैं नहीं मिल सकते 40 किलो का टाइम भी अगर बढ़ा भी सकते हैं. अगर మన పోస్ట్ ఆఫీస్లో కూడా ఆధార్కి మొబైల్ లింక్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఫెసిలిటీని మన డిపార్ట్మెంట్ కల్పించింది. అయితే ఉదయం సమయంలో అంటే ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత 8 గంటలకి టోకెన్లు ఇవ్వడం, అలాగే కౌంటర్ టైం అయిపోయిన తర్వాత 2 గంటల నుండి చేయడం జరుగుతుంది. అయితే ఆధార్ కార్డుకి మొబైల్ లింక్ చేయడానికి ఛార్జెస్ వచ్చేసి 50 రూపాయలు. ఇది అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక నినాదాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో చేపట్టిన రాజీవ్ రైతు భరోసా దీక్షకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేసిన మాజీ ఎంపీ మల్లు రవి. అచ్చంపేటలో రాజీవ్ రైతు భరోసా దీక్ష మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్కి చీఫ్ గెస్ట్ గా రేవంత్ రెడ్డి ఎంపీ, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ భగీరథ ఇంటింటికి మంచినీటి నల్ల పథకం పనులు జడ్చర్ల మున్సిపాలిటీ 7వ వార్డు శ్రీ వెంకటేశ్వర కాలనీ యందు ప్రారంభించడం పట్ల శ్రీ వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చిత్తనూరి ఈశ్వర, కార్యదర్శి టీఆర్ఎస్ నాయకులు పెద్ది బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి మంచినీరు రానున్న నేపథ్యంలో జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జడ్చర్ల మున్సిపాలిటీ డాక్టర్ లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మంచన రాఘవేంద్రర్, వసీం, ఆలంపల్లి బాలరాజు, మంచన ప్రభాకర్, దావూద్, అచ్యుతారెడ్డి, లక్ష్మీనారాయణ, రణ్వీర్ సింగ్, విద్యాసాగర్, రవి, బండమీది మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.